వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెగులుతున్నాయి. తాజాగా ఆలేరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక పెద్ద అగ్గిరాజుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. మరి హరీష్ రావుకు మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. 6 అడుగులు బెరుడు కాదు, నీ మొఖాలలో ఉంది ధమాకు. బావబామ్మదుల మధ్య పోటీ పెరిగి బామ్మార్ది పాదయాత్ర అనగానే డైవర్ట్ పాలసీ చేస్తున్నాడు. బామ్మార్దిని ఎత్తి మీద కాలు పెట్టి తొక్కడానికి హరీష్ రావు డ్రామాలు చేస్తున్నాడు. దీనికి కౌంటర్ గా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరణి వెంకటయ్య భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీర్ల ఐలయ్యపై విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించే స్థాయి నీది కాదు అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. నీవు ఏ స్థాయి నుంచి వచ్చావో ఒక్కసారి గుర్తుపెట్టుకో అంటూ విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తావా అంటూ మండిపడ్డారు. పెద్ద నాయకులను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని బీర్ల ఐలయ్యను తీవ్రంగా హెచ్చరించారు. మా హరీష్ రావు గారు చేసిన తప్పేంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వండి, కన్నపల్లిలో మోటార్లు స్టార్ట్ చేయండి అని చెప్పడమే పెద్ద నేరమా? మరి కోకాపేటలో 5 ఎకరాల జాగా 5 కోట్లు ఇచ్చి మనకు బిల్డింగ్ కట్టించిన కేసీఆర్ గారు మీ కుటుంబాలందరూ కూడా నిమ్మలంగా హాస్టల్ పెట్టుకోరు, ఏదైనా వసతులు ఆడుకోరు, ఈ సంఘాన్ని ఆడుకోరు, మంచి సంఘం మొత్తం అని చెప్పి కుటుంబాలు బతకాల దాని మీద అని చెప్పేసి అధ్యస్తే, మరి నువ్వు 1000 కోట్ల ఆస్తిని 100 కోట్ల రూపాయలకు వాళ్లకు దారాదత్తం చేసినావు. నారాయణ కాలేజీ వాళ్ళకు ఆ కోకపేట బిల్డింగ్ తో నాకు సంబంధం లేదని చెప్పేసి ప్రమాణం చేయలే. పొద్దుగాల సిగ్గు శరం ఉంటే నీకు మనిషి అయితే ఐలే కూడా సైకిల్ యొక్క వచ్చినాడే, కుప్పర్ పని చేసి వచ్చిన అన్నాడు, ఎన్నో పాలు మోసిన జీతం ఉన్నా అన్నాడు. మరి ఇవన్నీ పనులు చేసి వచ్చినానికి మరి మొన్న విలేకరుల ముందు చెప్పాడు 5,000 కోట్లు ఉన్నాయి నా దగ్గర అని చెప్పాడు. మరి ఇవన్నీ ఎట్లా సంపాదించాడు? ఆ స్పెక్ట్రా భూములు అడ్డగోలు అమ్మి స్పెక్ట్రా భూమికి డెవలప్మెంట్ చేయకుండా దొంగ ప్లాట్లు వేసి దొంగ భూములు కొని ఇలా 1,000 కోట్లు సంపాదించినావు. మరి నీ స్థాయి మర్చిపోయి ఒక మంచి వ్యక్తిని, ప్రజలలో ఉండే వ్యక్తిని 10 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయిండు, అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించడం నీ స్థాయికి నీ సరికాదు. ఐలే గారు ఇంకొకసారి మా హరీష్ రావు గారు విమర్శిస్తే మాత్రం ఖబర్దార్ ఆయన కాలి గోటి కూడా సరిపోవని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మా హరీష్ రావు గారిని ఇంకోసారి మాట్లాడితే మాత్రం నేను తరిమి కొట్టేది ఖాయమని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నువ్వు సర్పంచ్ కాకముందు నీ స్థాయి ఏమిటో, ఏ స్థాయి నుంచి వచ్చావో ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలన్నారు. మరి ఐలే గారు నోరును పినాయిల్ పెట్టి కడిగేటట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా ఐలే గారు మీకు? హరీష్ రావు గారికి మీకు ఏమైనా పొందన ఉందా, పోలిక ఉందా? నువ్వు ఒక్కసారి గెలవగానే మీరు సూర్యుడు అనుకుంటున్నావు. ఐలే గారు ఇది కరెక్ట్ కాదు. నేను ఇవాళ పెద్ద లీడర్ అయితే, నేను ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్ద లీడర్ అయితే, రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి పదవి వస్తుంది మెప్పు పొందడానికి మాట్లాడుతున్నా తప్ప అసలు మాట్లాడే విధి విధానం బాగలేదు. ఇవాళ ఎక్కడికి నుంచి వచ్చినావో అసలు కింది స్థాయి నుంచి నీ స్థితిగతులు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తాం. వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుకు క్షమాపణలు చెప్పకపోతే ఆలేరులో తిరగనివ్వమంటూ అల్టిమేటం జారీ చేశారు.